గురుభ్యో నమః. దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి. ఈరోజు నేను ఎప్పుడు మధ్యాహ్నం చేస్తుంటాను వీడియోలు, ఈరోజు సాయంత్రం చేస్తున్నాం. కారణం ఏంటంటే వేళంతా కూడా ఎక్కడో ఏదో తెలియలేని విపరీతం చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే దీనికి ఒక కారణం చెప్పాలి మీ అందరికీ. పౌర్ణమి నాడు మన గుడికి వచ్చిన భక్తులు కొంతమంది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణాలు చేస్తున్నారు. వాళ్ళు పిల్లలు ఆహా ఎంత అదృష్టవంతులు వీరు, స్వామి మేము సెల్ఫీ తీసుకునేలాగా స్వామి మేము అరుణాచలంలో ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. ఆహా ఎంత అదృష్టవంతులు, స్వామి మాకు కూడా ఒకసారి కలగంచు కదయా అరుణాచలం వెళ్ళటానికి అని. మనకి ఇక్కడ ఒక ఆయన ఫోటో ఉంది, నిలువటి రమణ మహర్షి గారి ఫోటో మన గుళ్ళో. మీకు తెలిసే ఉంటుంది, మనం కానీ తర్వాత ఒకసారి చూపిస్తాం కూడా జరుగుతుంది. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి అడిగాను నేను. అడిగి ఆ రోజు నేను నైట్ పడుకుంటుంటే ఇంకా మనసు ఒప్పట్లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళాలి మనసు బాగోలేదు అనిపించి వెంటనే మా గుడికి వస్తాడు ఒక భక్తుడు, డ్రైవింగ్ తెలుసు అతను. వెంటనే అతని పేరు శివ, నా పేరు లాగా. శివ రేపు ఎక్కడికైనా వెళ్దామయ్యా అన్నాను. అయితే ఒక పని చేద్దామండి, తణుకు దగ్గర వేలుపూరులో అరుణాచలం ఆశ్రమం ఉంది. అక్కడ ఇప్పటికీ గురువు గారు సజీవంగా ఉన్నారు. ఆయన బాలరమణ మహర్షి గారు అంటారు, అచ్చు రమణ మహర్షిలా ఉంటారు అని. ఎక్కడికో చోటకి నిజంగా అంత అదృష్టం ఉంటే వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చివటం అమ్మవారిని దగ్గరికి కూడా వెళ్ళి వద్దాము, అక్కడి నుంచి సురేంద్ర బాబు గారి దగ్గరికి కూడా వెళ్ళి వద్దాము అన్నాను. అనగానే ఆయన చెప్పి మార్నింగ్ మొత్తం గుళ్ళు పనులన్నీ చేసుకుని నేను 8:30కి కారెక్కి బయలుదేరి వెళ్ళాను. నా దృష్టి అంతా కూడా ఎక్కడ ఉందంటే ఈ అరుణాచలేశ్వరుడి దగ్గరే ఉంది. ఎప్పుడు నన్ను పిలుస్తారు, ఎప్పుడు ఈ ఆలోచన నాకు ఎప్పుడు కలుగుతుంది, నాకు ఈ దర్శన భాగ్యము అనుకుంటున్నాను. అలా అనుకుంటూనే వెళ్తాను. ఎందుకో దగ్గరికి వెళ్ళి అరుణాచల ఆశ్రమం అని రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఒళ్ళు పులకరించిపోయింది. ప్రతి చోట కూడా పెద్ద పెద్ద బోర్డులు, రమణ మహర్షి గారి యొక్క వాక్యాలు నేను పుస్తకాల్లో చదువుతుంటాను. అవి చుట్టూ పచ్చటి పొలాలు, వ్యవసాయం చేస్తున్నారు అక్కడ. ఎవరి పని వాళ్ళు తలదించుకుని వస్తున్నారు. రోడ్లు అంతా కూడా నీట్గా ఉన్నాయి. అక్కడ ఒక పెద్దగా గడ్డం అది ఉండి తలపాక చుట్టుకుని గడ్డి మోసుకెళ్తున్నాడు ఒక ఆయన. ఆయన్ని కాకేసి అడిగాను, నాయనా స్వామి ఇక్కడ ఉన్నారా అని. గట్టిగా మాట్లాడకండి, స్లోగా మాట్లాడండి అన్నారు. నాకు అర్థం కాదా, ఇదేంటి ఇలా అంటున్నారు అని. అక్కడ ఉన్నారండి అని చెప్పి కొద్దిగా చాలా దూరం ఉంటుంది అది. నేను ఆశ్రమంలో ఎంటర్ అయిపోయినప్పుడు కూడా అప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడో అసలు మాట రావట్లేదు. ఎక్కడో ఒక ఆయనకి నాకు పరిచయం ఉందా, ఈ బంధం ఏంటి, ఎంత ఆనందం అసలు. నాకు చూడండి, చాలా కాలం తర్వాత మనకు నచ్చిన వ్యక్తిని చూస్తే ఒళ్ళు ఎలా ఉంటుంది, మన మనసు ఎంత తతలాడిపోతుంది. అలాగా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయన అలాగే చూస్తున్నాను. ఆయన మా వంక ఒక్క చిరునవ్వు నవ్వారండి. నిజంగా ఎంత ఆనందం వేసింది ఆ చిరునవ్వు. ఇప్పటికీ నేను తమయతో చదువుతూనే ఉన్నాను. ఆ నవ్వు నా మనసు ఇప్పటికీ పులకరిస్తూనే ఉంది. అసలు మర్చిపోలేకపోతున్నాను ఆ చిరునవ్వులో ఇప్పుడు వచ్చావా నాయనా అని పిలిచినట్టు అనిపించింది నాకు. ఏదో అంటారు కదా శక్తిపాతం చేస్తారని, ఒకవేళ ఆ చిరునవ్వు ద్వారా నాకు ఏమైనా శక్తిపాతం చేశారా అనిపించింది. అంత ఆనందం. ఇందుకు ఆయన ఎలా ఉన్నారంటే అచ్చు రమణ మహర్షి లాగానే ఉన్నారు. చిన్న ఒక గోచి లాంటిది పెట్టుకున్నారు కదా ఒంటి మీద. ఆయన ఏం చేస్తారా అంటే తోటకూర కత్తిపేట మీద కూర్చుని తోటకూర కోసి కట్ల కడుతున్నాడండి ఆయన. భక్తులు అవి సర్దుతున్నారు, ఈయన కడుతున్నారు. ఎలా ఉండగలుగుతున్నావు ఇంత సాధారణంగా అనిపించింది నాకు. ఇంత సాధారణంగా ఎలా ఉండగలుగుతున్నావయ్యా నువ్వు అనిపించింది. ఎందుకంటే సుమారు ఒక 15 ఎకరాలు ఆశ్రమం అది. ఆయన కోసం ఒత్తులు ఒత్తడానికి ఆయనకు నిజంగా ఆయన అవసరమైతే రోజు పలికి చుట్టూ పలికిలో కూర్చోబెట్టి తిప్పమన్నా తిప్పుతారు ఊరంతా. అంతమంది భక్తులు ఉండగా
ఈయన చేస్తున్నది ఏంటి అంటే తోటకూర కట్టలు కోసి కడుతున్నారు. మేము అక్కడ నుంచుంటే ఆయన ఏమన్నారంటే ఇలాగా సైక్ చేశారు. ఆయన ఏం మాట్లాడారండి, ఇలాగా సైక్ చేశారు. అప్పుడు ప్రదక్షిణాలు చేసి వస్తాం అని అనుకుని మనసులో ప్రదక్షిణం చేసి లోపలికి కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది. కాసేపు మెడిటేషన్ చేసుకున్నాం. చేసి మళ్ళీ చివటమ్మ దగ్గరికి వెళ్ళాలని ఉద్దేశంతో మళ్ళీ మేము బయటకు వస్తుంటే మా దగ్గర నుంచి మేము ఇలాగా వస్తుంటే ఆయన తోటకూర కోస్తున్నారు కదండి, అక్కడి నుంచి లేచి గబగబ 4 అడుగులు వేసుకొచ్చి మమ్మల్ని ఆపారు. ఆయన ఏంటి మమ్మల్ని ఆపుతున్నారండి? మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడికి ఆయన మాకు ఒక పుస్తకాన్ని, రమణ మహర్షి గారి యొక్క పుస్తకాన్ని నా చేతిలో పెట్టారు. అందరికీ కూడా పుస్తకాలు ఇస్తూ ఉంటారండి. నన్ను కేకేసి పెట్టేయించి పుస్తకం ఇవ్వటము, తర్వాత మా అబ్బాయికి ఒక పుస్తకం, కానీ మా అందరికీ అన్ని పుస్తకాలు ఇస్తుండే మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఈ ఫోటో నా భార్య ఇందుకు ఇచ్చారండి. ఇచ్చి అప్పుడు మరో నవ్వు నవ్వారు. మళ్ళీ అందరికీ మాకు చాక్లెట్లు ఇచ్చారు. అదో మంచి కలకండలా అనిపించింది. మంచి ఎండలో వెళ్ళామేమో, అసలు ఆ ఎండ ఏమి వడగాల్పు అనేది కూడా లేకుండా ఆనందమయంతో వచ్చాం. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ఒక్కసారి మీరు ఆశ్రమానికి వెళ్ళండి. అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్తే నిజంగా మీరు రమణ మహర్షి గారు కాదా అరుణాచలం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారా అనిపిస్తుంది. అంత అలా ఉంటారు ఆయన. ఎంత ఎక్కడ ఉంటుందంటే తణుకు దగ్గర, తణుకు నుంచి వేలుపూరు దగ్గరికి వెళ్తే, వేలుపూరు రమణ మహర్షి ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారండి. తణుకులో దిగి వేలుపూరు వెళ్ళాలి. అక్కడ మీకు ఉండటానికి సౌకర్యాలు అన్నీ ఉంటాయి. స్వామి మాట్లాడరు అంటే మన జాతకాలు ఏమైనా చెప్పేస్తారేమో అని అనుకుంటారేమో. అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే వెళ్ళక్కర్లేదు. ఆయన ఏం మాట్లాడరు. ఏమని మాట్లాడటం ఎందుకండి? నిజంగాను గురువులు చూపులు చూస్తేనే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను చివటమ్మ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ చివటమ్మ వారికి నాకు ఉన్న పరిచయం ఏంటంటే, అమ్మవారు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అనేక సార్లు సూక్ష్మ రూపంలో నా దగ్గరికి రావటం, అవి నాతో మాట్లాడటం జరిగేది. అందుకని అక్కడ కాసేపు అమ్మవారితో మాట్లాడటం జరిగింది. నేను అక్కడి నుంచి సురేంద్ర బాబు గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆశ్రమంలో కాసేపు మెడిటేషన్ చేశాను. చేసి బయటకు వచ్చి కూర్చున్నాను. కూర్చుని వెళ్ళిపోదాం అనుకునే టైంలో మా డ్రైవర్ అన్నారు, ఒక్కొక్క 2 నిమిషాలు కూర్చుందాం అండి. 2 నిమిషాలు అక్కడ కూర్చునేసరికి లోపలి మళ్ళీ పంతులు గారు వచ్చి మాకు సురేంద్ర బాబు గారి ఫోటో అందించేశారు. చేసి ఇది మీరు ఉంచుకోండి అన్నాడు. ఆహా, ఎంత మంచి ప్రసాదం అనుకున్నాను. సురేంద్ర బాబు గారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికండి వాళ్ళ ప్రసాదాలు ఏమి ఇవ్వరండి, కానీ సిప్స్ ఉంటాయి కదా, పిట్టబెల్ల మొక్క సిప్స్, అవిను కొబ్బరి మొక్క కల్పిస్తారండి. అవి తింటే అసలు అనిపిస్తున్నమాట, ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది. అలా కలకండ స్వామి సాయిబాబా గారు కళ్ళగండ ఇస్తుంటారు కదా, ఆ కలకన్నం, ఆ తీపి మా జీవితాలు తీపిగా మాయమైపోతుందేమో అనిపిస్తుంటుంది. ఆ తీపి వచ్చేస్తుందేమో, ఇంకా మన కష్టాలను పోతాయేమో అనిపిస్తుంటుంది నాకు. సురేంద్రబాబు గారి యొక్క అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిందంటే మళ్ళీ మా డ్రైవర్ చిన్నగా ఉన్నాడు. గురుభక్తులు ఎక్కువ అండి అతను. ఏమండి ఇక్కడ దగ్గరలో పాకలపాటి గోపాల బాబా గారి ఆశ్రమం ఉందండి, అక్కడికి వెళ్ళి వచ్చేద్దామని. నాయన వెళ్ళండి అన్నాను. వెళ్తున్నాడు అన్నాను. అక్కడికి వెళ్ళగానే ఆయన చూడగానే విపరీతమైన నవ్వు వచ్చేసింది నాకు. ఎందుకంటే అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు ఎందుకు నవ్వేవాళ్ళది. ఎందుకంటే ఆ పాకలపాటి ఆశ్రమానికి వెళ్ళటం ఫస్ట్ టైం, కానీ నేను ఆయనతో మాట్లాడటము గత 3-4 సంవత్సరాల నుంచి సాగుతున్నది. ఆయన దగ్గర రావడం వైట్ బట్టలు వేసుకొని, ఆయన సిగరెట్ కాల్స్తూ ఉంటారండి. ఆయన ఇక్కడ సిగరెట్ కాల్స్తూ నాతో మాట్లాడటము అనేక సందర్భాల్లో జరిగింది. ఆయన చూసి నవ్వాను. నవ్వితే ఏమైనా మాట్లాడతావా అన్నారు ఆయన. అవి అట్టాను, మాట్లాడినవన్నీ ఎప్పుడూ మాట్లాడేసాం కదా అండి, చూడటానికి వచ్చాను నేనన్న. ఆయన ఓ నవ్వు నవ్వారు. మిగతా వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, కానీ మాకు అర్థమైంది, ఆయనకి అర్థమైంది. గురువుల యొక్క సాహసం చాలా మంచిదండి. ఎవరికి అర్థం కాదు, కానీ నేను మన భక్తులు కొంతమంది అమాయకులు ఉన్నారు. నేను ఆయన కింద కూర్చున్న ఫోటో తీసుకుని వాట్సాప్లో పెట్టాను. పెట్టగానే గురువు గారు మీరు కింద కూర్చున్నారు ఏంటి అని అడిగారు. మనము గురువులని మీరు అన్నారు, కానీ మేము ఎవరో అనుకోం. మీరు అనుకుంటారు గురువులని. మేము ఎప్పుడూ మా గురువులకి సేవకులం.
మేము ఎవరం అని మా గురువులకి సేవకులం. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చారుకోండి, ఆయన ఇక్కడికి ఎందుకు కూర్చున్నా అక్కర్లేదు. ఎందుకంటే ఆయన గురువు నాలో చూస్తాడు, నేను నా గురువుని ఆయనలో చూస్తాను. కానీ ఈ అదృష్టం మళ్ళా రాదు ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అన్నది. అలా అంత కింద కూర్చుని మాట్లాడు. మా అమ్మాయి ఓ మాట అడిగింది, నాన్నగారు సిగరెట్ కాల్సిన వాసన వస్తున్నది, వాసన రాలేదేంటి అని. అసలు ఇంత విచిత్రం ఏంటంటే ఆయన ఎంత సిగరెట్ మీద సిగరెట్ కలుస్తూనే ఉంటాడండి ఆయన, కానీ వాసన రాదు. అది నమ్మాలే కానీ అసలు గురువుల యొక్క సహవాసం చేస్తే అసలు నిజం ఏంటనే తెలిసిపోతుంది, అంత పవిత్రమైనది. కాబట్టి నేను అయితే అంటే ఇంకా లేట్ అయిపోతున్నది, ఇప్పుడే 1:30 అయిపోయింది, మేము వెళ్ళొస్తామన్నాను. కాసేపు కూర్చోండి అయ్యా అన్నారు. కూర్చోమన్నారు కదా అని కూర్చున్నాం, అందరితోనూ మాట్లాడుతున్నారు. ఈలోపు ఈ పాకలపాటి గురువు గారి యొక్క క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను కూర్చుంటే ఎవరో కలకండ పట్టుకొచ్చారండి, పాలకోవా ప్యాకెట్. వాళ్ళకి ఇవ్వండి అయ్యా అన్నాడు ఆయన. మాకు పాలకండ, ఓహో ఈ కలకండ కోసం మేము కూర్చున్నాం మాట అనుకున్నాం, కలకండ దొరికింది. కాబట్టి ఈరోజు చాలా సుదీరము, అనేకమైన గురువుని దర్శించేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కూడా అందరూ ఏ గురువు నాకు దొరుకుతారా వెళ్ళి చూడాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నా అదృష్టం చాలా బాగుంది, ఇది మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తాను. జయ గురుదేవ దత్త.